మీనాక్షి హత్యతో నీకు సంబంధం లేదా? మువ్వల రేవ్ నాగేష్ 50 కోట్లు నువ్వు కొట్టేలేదా? వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు కూర్చుంటే నువ్వు వాళ్ళని ఫేస్ చేయగలవా? అసలు ధైర్యంగా నువ్వు మువ్వల రేవ్ వెళ్ళగలవా? ఈరోజు ఆ రోజు ఇలాగే తిరిగాను, ఈ రోజు ఇలాగే తిరుగుతున్నాను, ఇలాగే మాట్లాడుతున్నాను నిజాయితీగా. మీరు ముందుకు వచ్చి మాట్లాడితే బాగుంటుందండి. ఎవరు మాట్లాడితే తెలియట్లేదు. అవునండి, పోలీసులు ఎందుకు వెళ్ళలేదో మీకు చెప్పాను. అది మైనర్ ఏమండి అంటే ఆడపిల్లైనా ఓపెన్ గా మాట్లాడుతున్నాను. రేప్ అయిన తర్వాత ఇంటికెళ్ళి స్నానం చేస్తే ఎవిడెన్స్లు ఉంటాయా? అంటే మీరు ఓపెన్ గా అడిగారు కాబట్టి నేను అబౌవ్ 40 years కాబట్టి ఓపెన్ గానే మాట్లాడుతున్నాను. రేప్ అయిన వెంటనే ఎందుకు మెడికల్ దీనికి తీసుకెళ్తారు? స్పర్మ్ అవి లోపల ఉంటాయనే తీసుకెళ్తారు. ఆ వర్డ్స్ నేను వాడుతున్నాను ఓపెన్ గానే. రేపు మీరు అన్నట్టు ఆ రేపు సాటర్డే నైట్ వెళ్తే సోమవారం మధ్యాహ్నానికి అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే అప్పటి వరకు ఆ అమ్మాయి శరీరంలో స్పర్మ్ ఉంటుందంటారా? యూరినేషన్ తో వెళ్ళిపోదంటారా? టైం తీసుకోవడం అంటే మీకు ముందే కాదండి, రామాయణంతో విని మళ్ళీ రాముడు ఎవడని అడుగుతున్నట్టు అసలు వాళ్ళు కంప్లైంటే ఇవ్వలేదు, రేపు జరగలేదని స్వయాన పిల్లల తల్లి చెప్తున్నప్పుడు మీరే చెప్తారు మీ ఇంట్లో రేపు జరగలేదని, అయినా జరిగిందని మేము ఇంటికి వచ్చి బలవంతంగా మీ ఇంట్లో మీ పిల్లలు టెస్టులు చేస్తామా? ఏ రోజైతే కంప్లైంట్ ఇచ్చిందో వెంటనే పోలీసులు రంగంలో దిగారు కదా. 48 hours మొత్తం నిజాలతో సహా, ఏది వాళ్ళు విత్ కన్సెంట్ తోనే వెళ్ళారని నిజాలతో సహా వాళ్ళని అరెస్ట్ చేసి మీ ముందు పెట్టారు కదా. మళ్ళీ నేను స్టోరీ అంతా చెప్పానండి. మందసాలో పల్లె పండుగ కార్యక్రమంలోని వాళ్ళ తల్లి నెంబర్ కలెక్ట్ చేసి మాట్లాడినప్పుడు, నిజమే మేడం, నా 2 తాలూకా పిల్లల జీవితం నాశనం అయింది, నిన్నెందుకమ్మా అలా చెప్పారు? నిన్న భయపడి చెప్పాను, కానీ ఈరోజు ఊరంతా తెలిసిపోయింది కాబట్టి పోరాడాలనుకుంటున్నాను. మీరు మీ ఇంటి నుంచి పోలీస్ స్టేషన్కి రండి, నేను అక్కడి నుంచి నేను మీ దగ్గరికి వస్తానన్నాను. ఆమె పోలీస్ స్టేషన్లో ఉండగా వెళ్ళానా, ఇంటి నుంచి వెళ్ళాను? నాకు మందసా నుంచి పోలీస్ స్టేషన్కి ఎంత దూరం పడుతుంది? పలాస మున్సిపాలిటీలో ఆమెకి ఎంత దూరం పడుతుంది? ఏదైనా సబ్జెక్ట్ ఉన్న క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చెప్తానండి. అభియోగాలు అంటే అభియోగాల్లో కూడా ఎంత నన్ను ఏమంటారు, ఎంత నిజం ఉందో ఎంత బలం ఉందో మీకు తెలిసి అడగాలి కదా. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేసిన అప్పలరాజు, నేను అసలు అమ్మాయి ఇంటికి వెళ్ళానో నువ్వు ప్రూవ్ చేయకపోతే నువ్వు గుండు కొట్టించుకో నా ఇంటి ముందు నిల్చో. ఆ పేర్లు కూడా చెప్తే బాగుంటుందండి. ఇప్పుడే అన్నాను, మతి లేని మాటలు మాట్లాడుతున్న అప్పలరాజు వెధవ వాగుడు అని. అందులో ఒక్కటైనా నిజాలు పోనీ ఆ పేరు చెప్పండి. సరే, నా పేరు ఎలాగో చెప్పారు కదా, మీరు లేకపోయినా అని మళ్ళీ మీరు ఒక ఎక్స్క్లమేటరీ మార్కు పెట్టారు. ఏ నాయకులు పలాస నియోజకవర్గంలో ఉన్న 2nd grade 3rd grade 4th grade ఏ నాయకులు వెళ్ళారు? వెళ్ళినా ఈరోజు నేను వాళ్ళకి న్యాయం చేశాను కదా. మీరు అన్నట్టు అందులో టీడీపీ వాళ్ళే అనుకున్న వాళ్ళని అరెస్ట్ చేసి మీ ముందు పెట్టాం కదా. ఇంకేం డౌట్లు మీకు? సాటర్డే నైట్ అయితే మండే మధ్యాహ్నానికి తల్లి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి వచ్చి మీరే చేశారని కంప్లైంట్ ఇస్తాదండి, మీరు చేశారో లేదో ఫైనలైజ్ చేసుకోకుండా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మళ్ళీ మీరు ఎదురు కేసు వేస్తారు కదా, అది వెరిఫై చేసుకోవాలి కదా. అసలు దిశ యాపే అది ఆ రోజు మనకి కేంద్రం అంగీకరించినప్పుడు అది యాప్ ఎలా అవుతుందండి? దిశ యాప్ని కంటిన్యూలు తుడడానికి తీసుకొచ్చాడు. అది అసలు దానికి రెగ్యులారిటీ లేదు, అది చట్టం కాలేదని అందరికీ తెలుసు. లేని చట్టాన్ని చట్టం అని ఎలా చెప్తారు? 4 నెలలు అయింది. గంజాయి నిర్మూలించడంతో మొదలు పెట్టాము. ఏది మార్పు 4 నెలలు రాదని తెలుసు. నేను ఎక్కడా చర్యలు జరగట్లేదు అనటం లేదు. మనం ఎంత కాన్ఫిడెంట్గానే ఎక్కడొక మిస్టేక్ జరుగుతుంది. ఆ మిస్టేక్ జరిగాక దాని రక్షణ చర్యలు, దాని నివారణ చర్యలు, వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే చర్యలు కూటమి ప్రభుత్వంలోని ఫాస్ట్గా అవుతున్నాయా?